శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఉద్విగ్న పరిస్థితులకి చాలా వాటికి మీరు కూడా ప్రత్యక్ష సాక్షి. దీన్ని మొత్తాన్ని మీ అనుభవాల్ని స్థూలంగా చెప్పండి. అంటే నూనుగు మీసాల పిల్లవాడిగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. నవంబర్ 29, 2009 అప్పుడు పిలుపునిచ్చినప్పుడు అడిక్మెట్ బ్రిడ్జ్ మీద ఉండి జై తెలంగాణ నినాదం ఇచ్చి పోలీస్ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని నేను. ఇంకోటి సాగరహారం లేదా మిలియన్ మార్చ్ అయినప్పుడు రబ్బర్ బుల్లెట్ని చేతిలో పట్టుకొని నెక్లెస్ రోడ్ వద్ద ఇప్పటికీ గుర్తున్నది. మన జలవిహార్ వద్ద వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు కొడతా ఉంటే ఒకవైపు బోరున వర్షం పడతా ఉన్నది. ఆ కళ్ళల్లో మంటను తట్టుకోలేక అక్కడ మురికి నీళ్ళని తీసుకొని మేము మా ముఖాలని కళ్ళని చల్లుకొని ఆ ఉద్యమాన్ని చేస్తాం. మేము భగత్ సింగ్ని చూడలేదు, చంద్రశేఖర్ ఆజాద్ని చూడలేదు, కానీ మాలో వారి ఆత్మలు ప్రేరేపించి ఇది నీ హక్కు, స్వరాష్ట్రం నీ హక్కు, నీ జన్మ హక్కు, ఆత్మాభిమానంతో పోరాడు, నీ యొక్క అన్నతమ్ముళ్ళు ప్రాణత్యాగం చేస్తారు, అలా ప్రాణత్యాగం విలువని మీరందరూ కూడా పెంపొందించాలంటే ఈ నూనూగు మీసాలు ఉన్నటువంటి ఉడుకు రక్తం ఉన్నటువంటి ఈ విద్యార్థి సమాజం, యువకుల సమాజం ముందుండి పోవాలని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ దొంగ దీక్ష చేసినటువంటి దొర ఈ తెలంగాణ ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో లోపాయిక ఒప్పందం చేసుకున్న తర్వాత వీని నమ్మొద్దు అని చెప్పేసి విద్యార్థి సమాజం అంతా ఆర్ట్స్ కాలేజ్ వద్ద మళ్ళీ మేము దీక్ష కూర్చుంటే అప్పుడు ఢిల్లీ కదిలి వచ్చి డిసెంబర్ 9 సోనియా గాంధీ పేరిట ఒక తెలంగాణ ప్రకటన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు లేదా మిగతా ఆంధ్ర లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరి ఒత్తిడితో లేకపోతే డబ్బు మదంతో మళ్ళీ వెనుకకు తీసుకోవడం, కానీ ఒక అభిమన్యుల్లాగా మేమందరం కూడా యుద్ధరంగంలో దిగి ఆ యొక్క ఢిల్లీని ఇక్కడ తీసుకొచ్చాం. ఈరోజు అందరు చెప్తా ఉన్నారు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, కానీ మీరందరూ మర్చిపోతూ ఉన్నారు బలిదేవత అన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినారు. ఒక దిక్కు బాధపడాలా సంతోషపడాలా అర్థమవుతలేదు. ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యక్తి 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టిండు. అలాగే సోనియా గాంధీని దేవత అంటున్నాం. దేవత ఎందుకు అంటున్నాం నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే 1200 మంది ఆత్మహత్యకారమైనటువంటి వ్యక్తిని ఈరోజు దేవత అంటున్నారు. ఇదెక్కడి సబాబు? ఇలాంటి సమాజాన్ని మేము కోరుకోలేదు. మేము కోరుకున్నటువంటి సమాజం ఒక నవ నిర్మాణమైన సమాజం. మేము మోసినటువంటి బహుజన జాతి మేము కోరుకున్నది ఏంటంటే ఆత్మాభిమానంతో అధికారంలో, అలాగే ఉద్యోగాల్లో, నిధుల్లో అన్నింటిలో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. ఈ బహుజన జాతి అంతా కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క తెలంగాణని మేమందరం నడిపిస్తాం అనుకున్నాం. కానీ 10 ఏళ్ల క్రితం 2014 జూన్ 2 ఎట్లా ఉన్నదో 2024 ఈ రోజు కూడా అలాగనే ఉన్నది తప్ప మా బతుకుల్లో ఏ రోజు కూడా ఒక వెలుగులు నింపే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. మొన్న కార్పొరేషన్ పదవుల్లో చూసాం రేవంత్ రెడ్డి గారు ఎవరికి అప్పచెప్పారో చూసాం, అంతకుముందుకు కేసీఆర్ గారికి ఎవరు అప్పచెప్పారో చూసాం. దొరల రాజ్యం పోయింది, రెడ్ల రాజ్యం వస్తుందా అని అనిపిస్తుంది తప్ప మాకు న్యాయం చేసే విధంగా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఎలాంటిది చేయలేదు. ముఖ్యంగా ఇప్పుడు కిష్టయ్య గురించి రాజు నేత చెప్పారు, కానీ శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ సాక్షాత్తు ఒక బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదం చేసి ఆయన ఒక జాబ్ పోయింది. డిఎస్పీ నలిని జాబ్ ఓడగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియ ఇప్పటికీ ప్రభుత్వం చేయట్లేదు. వీళ్ళు కూడా ఏమంటారు కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. మొన్నటికి మొన్న ఏమంటారు తెలంగాణ ఉద్యమకాలు సమావేశం పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశించిన తీరుని మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు ఒకటే దొందుగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మా ముడ్డిలు వలగొట్టినటువంటి దానం నాగేందర్ని చేర్చుకొని ఎంత పెద్ద అన్యాయం చేసిండో కేసీఆర్ చూస్తాం. ఇప్పుడు అదే దానం నాగేందర్ ముద్దు హద్దు అని హగ్గులు చేసుకొని రేవంత్ రెడ్డి ఈరోజు గేట్లు తెరుస్తా అంటున్నారు. గేట్లు తెరవాల్సింది వాళ్ళ కోసం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ వాదులకు మీరు గేట్లు తెరవాలి, వారిని పక్కన కూర్చోబెట్టుకోవాలా. ఈరోజు కీరవాణి విషయం వచ్చింది, కానీ తెలంగాణ వాణిని వినిపించినటువంటి వ్యక్తులని ఎందుకు కూర్చోబెట్టుకోవట్లేదు? మీరు మా యొక్క ఆత్మాభిమానంతో మీరు ఈరోజు చెలగాట మాడుతున్నారు. కీరవాణి అంటే మాకు ద్వేషం లేదు, ఆస్కార్ తెచ్చిండు, మేము సంతోషపడతాం. కానీ ఆ కీరవాణి కన్నా గొప్పగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేమందరం కూడా పొట్ట మార్చుకొని ఈపు మీద దెబ్బలు ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి, రబ్బర్ బుల్లెట్ గాయాలు ఇప్పటిగా అట్లనే ఉన్నాయి. మా ఇంట్లల్లో ఇప్పటికీ ఆ దుఃఖ శోకాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవన్నింటినీ తీర్చేటువంటి ఒక ప్రథమ కర్తవ్యం చేయాల్సింది ప్రభుత్వం. ఆత్మాభిమానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రభుత్వం ముందుండి గుర్తించి మా అందరినీ కాపాడాలి. ఆ యొక్క ప్రక్రియ గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ 10 ఏళ్ల దశాబ్దం నుంచైనా మీరందరూ ఒక్కసారి కళ్ళు తెరుచుకోండి. ఈ యొక్క తెలంగాణ ఆకాంక్ష ఏంది, ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆత్మాభిమానంతో పరిపాలన కొనసాగించు. ఇలాంటి మేధావులని, విద్యార్థి సమాజాన్ని అందరినీ కూడా మీరు కలిసికట్టుగా తీసుకుపోయి
ముందుకు తీసుకపోతే ఈ ప్రభుత్వం నిల్చుంటుంది, లేకపోతే గేట్లు తెరిచినట్టు గేట్లు మూసేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. యా